మేడం ఇది అర్సర్ సాయి గురించి ఆల్రెడీ జరిగింది కేసు. తర్వాత రీసెంట్గా ఇమ్రాన్ కూడా అతని మీద కూడా ఆమె పెట్టింది. అంటే ఆమెతో పాటు ఇతనితో పాటు వీడియోలు అన్నీ చేసేది. ఇతని మీద కూడా వేసింది ఒక గంట క్రితం. ఇప్పుడే ఎంతవరకు కరెక్ట్ అయిన ఇమ్రాన్ నాకు తెలుసు. ఆయన మీద ఎట్లా వేస్తుందనో తన హెల్పింగ్ నేచర్ కూడా బాగానే ఉంది. చాలా విధాలుగా ఒక రేంజ్ ఉంటాడు ఆయన ఎందుకు లాంటి ఇప్పుడు ఆయన అర్ససాయి అంటే అనుకోవచ్చు. ఆయన దగ్గర వీడియోస్ రికార్డింగ్ చేసి అన్ని ఇచ్చేసారంటే ఓకే. ఇతని మీద ఎందుకు పిచ్చామెంట్లా ఏమో ఒక్కొక్కరి మీద ఇలాగ వేస్తుంది. అది ఎంతవరకు కరెక్టా రాంగ్? అది ఇది సెలబ్రేట్ అవ్వాలంటే వేరే సెలబ్రేట్ అవ్వమనండి. ఇట్లాంటివి పెడితే జనం ఊరుకోరు. పిచ్చుకోవాలి అనుకుంటున్నారు. ఏమనుకుంటుంది అర్ససాయి అనేసి అంతమంది లైన్ పెట్టి మగవాళ్ళందరూ మోసగాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుంటుందా ఏంటి ఆమె? అంటే అర్ససాయితో ఉంటే ఈయన కూడా బ్యాడ్ చేసేద్దామనా? ఇది పద్ధతేనా నీకు? అంటే కొంతమంది మంచి వాళ్ళు చేశారు కదా ఇమ్రాన్ ఇమ్రాన్ సంగతి నాకు తెలుసు. ఆయన చాలా మంచి ఆయన ఎత్తుగా కూడా. అంటే ఈమెతో పాటు అతను కూడా కొన్ని రీల్స్ చేశాడు. రీల్స్ ఏమో కానీ మిగతా ప్రకారంగా అయితే అందరినీ కూడా అక్క చెల్లెలు అన్నదమ్ములా చూస్తారు తప్పించి ఎవ్రీథింగ్ ఎవరిని కూడా బ్యాడ్ ఒపీనియన్తో చూడలేదు ఆయన. మరి ఎట్లా మాట్లాడుతుందామే? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇందాక నేను తను సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. రియల్ నేమ్ అమ్మాయింది చెప్పుతా అంటే ఒకళ్ళు ఇద్దరిని అయితే ఎలా అనుకోవాలి? అసలు ఒకళ్ళు అయిపోయారు ఆల్రెడీ. అర్సస్ అయిపోయాడు. మళ్ళీ ఇతను కూడా అంటే ఎలా నమ్ముతారు అనుకున్నా? ఈమె ఆల్రెడీ ఆడియోలో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. పచ్చిగా చెప్పాలంటే సెక్స్ ఎంతమంది చేస్తుంది ఈ అమ్మాయి కూడా మైండ్ సెన్స్ ఉండాలి కదా మోసం చేయడానికి. అలాగే ఆడియో రిలీజ్ ఇందాక చేశారు. అతనిది తప్పేమీ లేదనిపిస్తుంది. తప్పు లేదతుంది. అతను మాకు తెలుసు ఆల్రెడీ. అతను కూడా యూట్యూబ్ అన్నీ చేస్తాడు. ఆయన ఎట్లా మాట్లాడుతుంది అతన్ని? అంటే ఒక ఇదైతే మా లేడీస్ అయినా సరే ఎవరైనా సరే ఖండిస్తాం. మేము ఊరుకోం. ఇదైతే ఒక యూట్యూబర్ ఎదుగుతూ ఉంటే ఇలాగే చేస్తారా? అవును కరెక్ట్. అది ఒక యూట్యూబర్ ఎదుగుతుంటే అట్లాగే చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ అమ్మాయి తప్పు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.